హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. నిన్న ఈవినింగ్ అయితే మా వారు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా తలకాయ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా నాకు వండే ఓపిక లేక నేను దాన్ని డీప్ ఫ్రీజ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఈరోజు మార్నింగే నేను ఈ కూర అయితే ప్రిపేర్ చేయాలి అనేసి అనుకున్నాను. అందుకోసం అనేసి ఒక 1 అవర్ ముందే దీన్ని బయట అయితే పెట్టేస్తున్నాను అనమాట. డీప్ ఫ్రీజర్లో పెట్టాను కాబట్టి మనకి ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా. మొత్తం ఐస్ అయితే అయిపోయిందనమాట. ఈ ఐస్ అంతా మెల్ట్ అయిపోవటానికి ఎట్లా లేదన్నా కానీ ఒక 1 అవర్ అయితే పడుతుంది. కాబట్టి 1 అవర్ ముందే నేను తీసి బయట అయితే పెట్టేసుకున్నాను. రాత్రంతా డీప్ ఫ్రీజర్లోనే ఉంది కాబట్టి చూడండి, మీకు కూడా చూపించేస్తాను ఎలా ఐస్ అయిపోయిందో మొత్తం మనకి మటన్ అన్నది. ఇది మెల్ట్ అవ్వటానికి ఎట్లా లేదన్నా కానీ 1 అవర్ అయితే పడుతుంది అనేసి అనిపించేసింది. చూడాలి మరి 1 అవర్ పడుతుందో అంతకన్నా ఎక్కువ పడుతుందో. ఇది పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాతే మనం క్లీన్ చేయడానికి కుదురుతుంది కాబట్టి ఇక్కడ నేను కేవలం వాటర్ మాత్రమే వేసేసి అట్లా పక్కన పెట్టేస్తాను. వాటర్ వేస్తే మనకి కొద్దిగా సమ్మర్ కాబట్టి త్వరగా మెల్ట్ అవుతుందేమో అనేసి అనుకుంటున్నాను. చూస్తాను ఎంత టైం పడుతుంది ఏంటిది అనేసి. కాబట్టి మనకి మటన్ అన్నది పూర్తిగా మునిగేంత వరకు వాటర్ అయితే వేసేస్తాను. వాటర్ వేసేసిన తర్వాత అయితే క్లీన్ చేసేస్తాను నేను. ఇక్కడ ఒక 1 అవర్ వరకు అయితే నేను వాటర్లో వేసి ఉంచేసాను కదా. 1 అవర్కి అయితే పూర్తిగా మనకి మటన్ అన్నది విడిపోయిందనమాట. ఐస్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే నేను వాష్ చేసేసుకుంటున్నాను. నిన్న ఈవినింగ్ తెచ్చిన మటన్ కాబట్టేసి కొద్దిగా ఒక 4-5 సార్లు అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను. అప్పుడప్పుడు తెచ్చిన దానికి మళ్ళీ ఇలాగ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన దానికి తేడా ఉంటుంది కాబట్టి వీలైన ఎక్కువ వాటర్ వేసేసుకొని అయితే నేను వాష్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఎట్లా అయినా కానీ ఫ్రెష్ది అయితేనే చాలా బాగుంటుంది కదండి. ఇంకా నేను ఇక్కడ మొత్తం అయితే ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టం ఉంటుందో చెప్పండి. నాకైతే అంత ఇష్టం అయితే ఉండదు, కాకపోతే తింటాను అనమాట. ఇంకా క్లీన్ చేసి వచ్చేసిన తర్వాత దాంట్లోకి మనకి ఏమేమి మసాలాలు కావాలో అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇంకా పచ్చిమిర్చి అలానే టమాటోలు ఆనియన్స్ కూడా అవసరం పడతాయి కాబట్టి ముందుగా వాటిని అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఎండ అయితే బాగా విపరీతంగా ఉందండి. అసలు వంట చేసేలో మొత్తం తడిచిపోవటం అవుతుంది. మళ్ళీ వంట అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఫ్రెష్ అవుతున్నాను అనమాట. రోజుకి వచ్చేసి 3-4 సార్లు స్నానం అయితే చేస్తూ ఉన్నాము. సమ్మర్లో వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అలానే నేను కూడా ఇంకా అందరం ఎన్నిసార్లు స్నానాలు చేయాలి అనేసి అంటే ఎన్ని వాటర్ అవుతూ ఉంటాయి అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇంకా ఏం చేయాలి, తప్పదు మరి, అడ్జస్ట్ అయిపోవాలి కాబట్టి ఇంకా ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాను. కేవలం ఒక ఆనియన్ తీసుకుంటే సరిపోతుందండి మనకి. ఇది కర్రీ అన్నది గ్రేవీగా చేసేసుకోవచ్చు, లేదు అనేసి అనుకుంటే దగ్గరకైనా కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ఈరోజు కొద్దిగా పులుసు పెడదాము అనేసి అనుకుంటున్నాను. ఎందుకు అనేసి అంటే రైస్లో కలుపుకునేటప్పుడు కొద్దిగా పులుసు ఉంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా పులుసు పెడదాము అనేసి ముందు ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత ముందు అయితే స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. మామూలుగా ఈరోజు అయితే నేను కుక్కర్లో చేసేస్తున్నాను. కుక్కర్లోకి మనకి నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ అన్నది కొద్దిగా ఎక్కువే పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసాను. నేను వచ్చేసి కేజీ మటన్ అయితే తీసుకున్నాను అనమాట. అదే తలకాయ కూర వచ్చేసి 1 కేజీ ఇది కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకున్నాను అనమాట. అలానే కల్లుప్పు కూడా వేసేసుకున్నాను. మనకి త్వరగా సాఫ్ట్గా అయిపోతుంది కదా మనం సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ వేసుకున్నాము అంటే. కాబట్టి నేను ఇక్కడైతే కల్లుప్పు వేసాను ఈరోజు. ఎప్పుడు కల్లుప్పు అయితే ఎక్కువగా వేయను, ఇల్లు తుడవటం కోసమే నేను కల్లుప్పు అయితే యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువగా కర్రీల్లోకి ఏదన్నా ప్రిపేర్ చేయాలి అనేసి అంటే సాల్ట్ ఎక్కువగా వాడుతూ ఉంటాను. కాకపోతే ఈరోజు కల్లుప్పు అయితే వేసాను. చూద్దాము
ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో మరి. ఇక్కడ కల్లుప్పు వేసాను కాబట్టి త్వరగానే అయిపోతుందండి. ఇంకా ఈలోపు పక్కన స్టవ్ మీద కూడా రైస్ పెట్టేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఈరోజైతే బ్రౌన్ రైస్ కాకుండా మామూలుగా వైట్ రైసే పెట్టేశాను. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి ఇంకా ఈరోజు వైట్ రైస్ పెట్టమనేసి మా వారు అడిగారు. బ్రౌన్ రైస్ తిని తిని వైట్ రైస్ తినాలి అన్నా కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నమాట మాకు. కాబట్టి ఇంకా అలవాటు తప్పినట్టు అనేసి అనిపించేసింది. ఇంకా మా వారు అడిగారు కదా అనేసి వైట్ రైస్ అయితే పెట్టేస్తున్నాను. మొన్నటి వరకు బ్రౌన్ రైస్ తినాలి అంటే ఇబ్బందిగా ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ వైట్ రైస్ తినాలి అనేసి అంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే బ్రౌన్ రైస్ అలవాటు అయిపోయింది. ఇంకా అందుకోసం అనేసి ఎప్పుడన్నా ఒకసారి వైట్ రైస్ అయితే తింటూ ఉన్నాం మేము. ఇక్కడ చూసారా, మనకి ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న తలకాయ కూరనైతే నేను వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి బోన్స్ అయితే ఎక్కువ ఉంటాయి కదా, అందరికీ తెలిసే ఉంటుంది మనకి తలకాయ కర్రీ అంటే ఎలా ఉంటుందో ఏంటిది అనేసి, కూర అంటే. ఇంకా ఇలాగ మూత పెట్టేసి దాన్ని పక్కన అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఈలోపు ఎసరు కూడా పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. రైస్ కూడా రెండు ఒకేసారి అయిపోతాయి కదా అనేసి, మళ్ళీ ఒకటి వండిన తర్వాత ఒకటి అంటే లేట్ అయిపోతుంది, ఇంకా రూమ్ కూడా వేడైపోతుంది కాబట్టి రెండు స్టవ్ల మీద, రెండు పొయ్యిల మీద రెండు అయితే పెట్టేశాను. చూసారా, ఇలాగా అయితే మనకి వాటర్ అన్నది వేయకుండానే మటన్లో ఉన్న వాటర్ లూజ్ అవుట్ అవడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, దాంతో నేను కుక్ చేసేసాను వాటర్ వేయకుండా. తర్వాత 2 మీడియం సైజు టమాటోలను కూడా వేసేసుకొని వీటిని కూడా సాఫ్ట్గా కుక్ చేసేసుకుంటాను అనమాట. పూర్తిగా మనకి మటన్ అన్నది 50% కుక్ అయిపోయిన తర్వాత నేను మసాలాలు అన్నది యాడ్ చేసేస్తాను. కుక్కర్లో వేసాము అంటే మసాలాలన్నీ కలిపి వేసేయచ్చు, లేదు అంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కో విధంగా చేస్తూ ఉంటాను కాబట్టి ఈసారి ఇలా అయితే చేస్తున్నాను. ఇంకా మనకి 50% మటన్ కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్టే కాబట్టి ఒక 1 స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట. అదే బయట కొన్నదైతే మనకి ఎక్కువ పడుతూ ఉంటుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాను, ధనియాల పొడి, అలానే గరం మసాలా ఇవి కూడా కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను అనమాట. ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. కారం వచ్చేసి ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నానండి. కొద్దిగా నాన్ వెజ్ అనేసి అంటే కొద్దిగా ఘాటు ఉంటే బాగుంటుంది కదా అనేసి నేను మసాలాలు ఇవన్నీ కొద్దిగా ఎక్కువ వేసాను. లేదు అంటే మళ్ళీ మనకి నీచు వాసన వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి మసాలాలు నాన్ వెజ్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ మసాలా అన్నది వేస్తూ ఉంటాను అనమాట. ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నాను. కొద్దిగా పులుసు పెడదాము అనేసి అనుకున్నాను కదా, అందుకోసం అనేసి ఒక పెద్ద గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసేసుకొని మళ్ళీ ఒక 50% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవటమే అనమాట. రైస్లో కానీ, చపాతీల్లో కానీ, రోటీలో కానీ అయితే చాలా బాగుంటుంది కర్రీ అన్నది. ఇష్టంగా తినే వాళ్ళకైతే బాగుంటుంది, నాలాగా తినేవాళ్ళు అయితే ఎంజాయ్ చేయలేరు అనేసి అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇంకా మసాలాలు అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసేసుకుంటాను. 3 విజిల్స్ వస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇది ఆల్రెడీ మనకి మటన్ కుక్ అయిపోయింది కాబట్టి విజిల్స్ అనేవి త్వరగానే వస్తాయి. కేవలం ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి కలుపుకోవడానికి. చాలా గ్రేవీగా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాగ 3 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా, అలా అనేసి ఎక్కువగా కుక్ చేయలేం కదండి, మళ్ళీ తినేటప్పుడు స్మాష్ అయిపోతుంది. కాబట్టి పీసెస్ అన్నవి కేవలం 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్ వచ్చేలోపు నాకు రైస్ కూడా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా పాలైతే పెట్టేస్తున్నాను. పాలైతే తోడు వేయాలి కాబట్టి పక్కన పాలు కూడా కాచేసాను అనమాట. ఇంకా మటన్ అదే తలకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇలాగా మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసాము అనేసి అంటే ఎమ్మి తలకాయ కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది. వేడి వేడి రైస్లో కనుక వేసుకొని తిన్నాము అనేసి అంటే తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తుంది. ఎక్కువగా
మటన్ కర్రీ అన్నది ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేసి అనిపిస్తుంది. చూసారా ఎలా టెంప్టింగ్గా ఉందో కర్రీ అన్నది.